ఒక అడవిలో కోడి చీమ మంచి స్నేహితులు. వీరు కలిసి వరి పంటను, చెరుకును చాలా ఇష్టంతో కష్టపడి పండిస్తున్నారు. ఏపుగా పెరిగాక తమ తోటను చూసి సంతోషపడేవి. ఒకరోజు ఎవరో చెరుకును, వరి పంటను సగం వరకు ధ్వంసం చేసేశారు. ఆ తరువాత కోడి చీమ ఈ విషయమై సింహానికి ఫిర్యాదు చేశాయి. అలాగే నేను ఈ విషయం గురించి విచారణ జరపడానికి కోతిని నియమిస్తున్నాను అంది సింహం. అప్పుడు కోతి అలాగే మహారాజా అంది. ఆ రోజు రాత్రి పంట దగ్గర కోతి రహస్యంగా దాక్కుంది. అప్పుడే అక్కడికి ఒక ఏనుగు వచ్చి తోటను ధ్వంసం చేయడం ప్రారంభించింది. అప్పుడు కోతి అమ్మా, ఏనుగ దొంగ అనుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది కోతి. మహారాజా, దొంగ దొరికింది. ఆ దొంగ ఏనుగు అంది కోతి. అప్పుడు సింహం ఏనుగా అయితే ఈ ఏనుగు ఆగడాన్ని ఆపకపోతే పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు కోడి చీమల కుటుంబాలు మొత్తం ఆహారం లేక కరువుతో చనిపోయే ప్రమాదం ఉంది అంది సింహం. అప్పుడు కోతి అవును మహారాజా, మనం ఆ బలమైన ఏనుగును ఎలా అయినా ఎదుర్కోవాలి అంది కోతి. అప్పుడు సింహం కోతి, నువ్వు వెళ్ళి ఏనుగుకు మర్యాదగా చెప్పి చూడు చెప్పి కోతిని ఏనుగుతో మాట్లాడడానికి పంపించింది సింహం. నమస్తే ఏనుగన్నయ్యా అంది కోతి మర్యాదగా. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? అని గీంకరించింది ఏనుగు. అప్పుడు కోతి మీరు ధ్వంసం చేస్తున్న పంట పాపం పేద కోడి చీమలది అని అంది కోతి. అప్పుడు ఏనుగు అయితే ఏంటోయ్? అంటూ వెకిలిగా నవ్వింది ఏనుగు. అప్పుడు కోతి ఏనుగు గారు, మీరు అలా ధ్వంసం చేయడం వల్ల కోడి చీమలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తాయి అంటూ బాధగా చెప్పింది కోతి. అప్పుడు ఏనుగు నేను చెరుకును తింటున్నానే గాని ధ్వంసం చేయడం లేదు అని బదులిచ్చింది ఏనుగు. కోతి ఇంకా ఏదో చెప్పబోయింది. ఏనుగు విసుక్కుంటూ షట్టప్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉంటే పంటతో పాటు నిన్ను కూడా నలిపేస్తాను అంది ఏనుగు కోపంగా. చేసేదేమీ లేక కోతి వెనక్కి వెళ్ళిపోయింది. జరిగిన విషయమంతా సింహంతో చెప్పింది కోతి. అయితే అక్కడే ఉన్న కోడి చీమలు కోపంతో పళ్ళు నూరుతూ ఇలా అన్నాయి. అయితే ఈ ఏనుగును దెబ్బకు దెబ్బ తీయాలి, ఊరికే వదలకూడదు. మనం అంటే ఏంటో ఆ ఏనుగుకు తెలియచేసి పారిపోయేలా చేయాలి అని అన్నాయి. అప్పుడు కోతి ఏనుగు మళ్ళీ చెరుకును తినడానికి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీ చీమల దండంతా కలిసి ఏనుగు తొండంలో దూరి కుట్టండి. అప్పుడు చూద్దాం ఏనుగు ఎలా వెళ్ళదో అంది కోతి. మరుసటి రోజు ఏనుగు యథావిధిగా పంటను నాశనం చేయడం ప్రారంభించింది. తోటలో ఉన్న గండు చీమలు ఏనుగు తొండంలో దూరి లోపల కుట్టడం ప్రారంభించాయి. ఏనుగు బాధ వర్ణనాతీతం. ఈ దృశ్యాన్ని రకరకాల జంతువులు రహస్యంగా గమనిస్తున్నాయి, సంతోషపడుతూ. అప్పుడు ఏనుగు బుద్ధి కట్టి తిని ఈ తోటకు వచ్చాను, ఇంకెప్పుడు ఈ తోటకు రాను బాబోయ్ అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసింది ఏనుగు. అక్కడ ఉన్న జంతువులన్నీ సింహం, కోతికి కృతజ్ఞతలు తెలియజేశాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్లో నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.